ఎంతో కాలం తరువాత ప్రభాస్ నుంచి నిజంగా ఒక ఎంటర్టైనర్ వచ్చిందా? వింటేజ్ డార్లింగ్ కామెడీ, హారర్ టచ్, ఫ్యాంటసీ విజువల్స్. మారుతి మ్యాజిక్ చేశాడా లేదా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫుల్ హానెస్ట్ రివ్యూ చెబుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ద రాజా సాబ్. మరి ఈ సినిమా నిజంగా వర్కయిందా లేదా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందా? ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఒక మిస్టరీతో మొదలవుతుంది. రాజు అంటే ప్రభాస్ తన నానమ్మ జానకీదేవితో కలిసి జీవిస్తుంటాడు. ఆమెకి మతిమరుపు సమస్య ఉంటుంది. ఒకప్పుడు ఒక మహాసంస్థానం, ఒక ప్రేమ కథ, ఒక రాజు, కనకరాజు అనే క్యారెక్టర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అతను ఎవరు? అతని కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? రాజా సాబ్ ఇందులో ఏం చేశాడు? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా మొత్తం ఒక మాటలో చెప్పాలంటే ప్రభాస్ వన్ మ్యాన్ షో. చాలా రోజుల తర్వాత మనకి కావాల్సిన వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఎమోషన్ సీన్స్ టచ్ చేస్తాయి. నానమ్మతో ఉన్న సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్, అక్కడ ప్రభాస్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ముగ్గురు హీరోయిన్స్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్, వాళ్లతో ఉన్న ట్రాక్స్ డీసెంట్గా ఉన్నాయి. సంజయ్ దత్ పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సముద్రకని, బొమన్ ఇరానీ కూడా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్. హారర్, కామెడీ, విజువల్స్, క్లైమాక్స్ అయితే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అక్కడే అర్థమవుతుంది ప్రభాస్ ఎందుకు ఈ సినిమా ఎంచుకున్నాడో. ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ మారుతి రైటింగ్. ఫస్ట్ హాఫ్ చాలా స్లో, కొన్ని సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. స్టోరీలోకి మనల్ని తీసుకెళ్లే ప్రాసెస్ లాగ్ అవుతుంది. ఇంకా ప్రభాస్ కటౌట్కి తగ్గ ఎలివేషన్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. ఓల్డ్ లుక్ కోసం ఎదురుచూసిన వాళ్లకి డిసప్పాయింట్ తప్పదు. వీఎఫ్ఎక్స్ కూడా. క్లైమాక్స్ తప్ప మిగతా చోట్ల అంతేం బాలేదు. ప్రొడక్షన్ విల్యూస్ బాగున్నాయి. సెట్స్, హౌస్ డిజైన్, ఆర్ట్ వర్క్ అన్నీ నీటిగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ధమన్ బీజీఎం ఇంకా బాగుండాల్సింది. సో ఫైనల్గా ద రాజా సాబ్ కామెడీ, ఎమోషన్, క్లైమాక్స్, విజువల్స్ ఇవి నచ్చుతాయి. కానీ వీక్ ఫస్ట్ హాఫ్, లాగ్ స్టోరీ కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. పెద్ద అంచనాలు లేకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ సినిమా చూశారా? మీకు నచ్చిందా లేదా డిసప్పాయింట్ అయ్యారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.